హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తున్న ఆహారం ఏంటంటే ఉసిరి ఒరుగులు. కొంతమందికి ఈ పదాలు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ వీటిని ఉసిరి ఒరుగులు అంటారు. ఒరుగులు అంటే అంటే పచ్చిగా ఉన్న వాటిని ఎండబెట్టినప్పుడు అవి ఇలా అయిపోతాయి అన్నమాట. వాటిని ఒరుగులు అంటారు. అంటే ఎండిపోయిన వాటిని ఒరుగులు అంటారన్నమాట. కాబట్టి ఇవి ఉసిరి ఒరుగులు. నేను వచ్చేసి 1.5 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఆవిరి మీద ఉడికించి అవి చిన్న చిన్న పీసుల్లాగా తీసేసుకొని ఇట్లా మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఇలా పీసుల్లో వచ్చేస్తాయి అన్నమాట. అంటే 4 భాగాలకు వచ్చేస్తాయి. అవి వేడి మీద ప్రెస్ చేసినప్పుడు మనకి కట్ చేయకుండా వచ్చేస్తాయి. అయితే వీటికి ఏంటంటే ఆ తీసిన తర్వాత ఆ బద్దలన్నీ కొంచెం సేపు ఒక రాత్రంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఒక రాత్రంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత అందులో ఉన్న తడి మొత్తం ఆరిపోతుంది అన్నమాట. ఆరిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి, మనము చేతులతో ఇలా కలపకూడదు. అంటే అవి పచ్చిగా ఉంటాయి కదా, మన చేయి తగలకూడదు అన్నమాట. మన చేయి తగిలితే బూజు వచ్చేస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం పసుపు ఇందులో చల్లేసి సాల్ట్ వేసేసి మనం ఏం చేయాలంటే ఇలా కలపాలన్నమాట. అవి అలా మొత్తము ఇలా మనం తిప్పుకుంటూ, అంటే చేయి వాడకుండా, గరిటె వాడకుండా ఇలా మనం ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే వాటిని అలా కలిపినప్పుడు ఎగరేస్తూ అప్పుడు అవి మొత్తం కలిసిపోతాయి అన్నమాట. వీడియోలో వచ్చేసి కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి, కానీ కొంచెం పసుపు రంగులో ఉన్నాయన్నమాట, పసుపు కలిపాను కాబట్టి. అయితే ఇవి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇవి వచ్చేసి వారం రోజులు ఎండబెట్టాను. వారం కాదు, వారం పైనే, 8 రోజులు 9 రోజులు అవుతుంది. ఉదయం అంతా ఎండుతుంటేనే ఇవి ఇంకా ఎండాలన్నమాట. ఇంకింతటితో కాదు, ఈరోజు ఎండబెట్టేసి మొత్తము ఒక డబ్బాకి ఎత్తి పెడతాను అన్నమాట. కాబట్టి ఇవి మొత్తం కేజీన్నర, చూడండి ఎన్ని వచ్చినాయో. మొత్తం కలిపి ఒక 1/4 కేజీ ఉంటాయేమో. 1/4 కేజీ కాదు కానీ ఎక్కువే ఉంటాయి. ఒక 300 గ్రాములు అట్లా ఉంటాయన్నమాట. 300 గ్రాములు ఉంటాయి. కేజీన్నర ఎండిపోతే 300 గ్రాములు వచ్చినాయి అన్నమాట. అయితే ఇవి చూడండి, మనము వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అని మీకు డౌట్ రావచ్చు కదా. వీటిని మనము ఒక డబ్బాలో నిల్వ చేసుకొని గాలి చొరబడకుండా, తేమ లేకుండా ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నాం అనుకోండి. ఇవి మనము కూర చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఒక ఇన్ని తీసుకొని కూరలో వేసేయాలి. కూరలో వేసేస్తే ఏంటంటే మనకి సి విటమిన్ అందుతుందన్నమాట. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుని బట్టి మనకి ప్రత్యేకించి మనము వీటికి ఏం చేయాల్సిన పని లేకుండా కూరలో వేసేస్తే మగ్గిపోతాయి అన్నమాట. మంచి టేస్ట్ కూడా వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే వీటి వల్ల ఉపయోగము, ఎప్పుడైనా మనం ఏదైనా ప్రయాణం అవుతున్నాం అనుకోండి, కొంతమందికి జర్నీ పడదన్నమాట. బస్ ప్రయాణం కానీ, ట్రైన్ ప్రయాణం కానీ, ఎక్కువ బస్ ప్రయాణమే పడదు, ట్రైన్ కొంచెం పర్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవి కొన్ని మనం వెళ్ళేటప్పుడు ఒక మన బ్యాగ్లో వేసుకొని వెళ్ళామనుకోండి, ఇవి 1-2 నోట్లు వేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం ఉప్పొంగా పుల్లంగా ఉంటుంది. ఆ తర్వాత మన నోట్లో ఉన్న తర్వాత లాలాజలం ఊరేకుంది తీయగా వచ్చేస్తుంది అన్నమాట. దీని స్పెషల్ ఇది, ఉసిరికి ఉన్న స్పెషల్. అయితే మనం అలా కూడా తినొచ్చు. లేదు మనం ఏదన్నా బయట ఫుడ్ కొనుక్కోకుండా స్నాక్స్లో తినాలనుకుంటే ఇవి ఇలాగే తినేయచ్చు. ఒక చిన్న బాక్స్లో వేసేసుకొని 1-2 నోట్లు వేసుకున్నామంటే చాలాసేపు వస్తాయి అన్నమాట. మనకి ఒక ఫర్ డే తినొచ్చు అన్నమాట. అంటే ఇన్ని కూడా ఎక్కువ తినకూడదు, ఇన్ని తినొచ్చు. ఎందుకంటే ఇవి చాలా ఆలస్యం మనం తినడం. ఎందుకంటే నోట్లో నానాలి, ఎండిపోయి ఉన్నాయి కాబట్టి నానాలి. వాటి టేస్ట్ చాలా పుల్లగా తీయంగా తర్వాత బాగుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇలా తిన్నాం అనుకోండి, మనకి హెల్త్కి హెల్త్, మనీకి మనీ సేవ్. కాబట్టి బయట ఫుడ్ ఏం తిన్నాము అనే ఆలోచన ఉండదు. కాబట్టి ఇలా చేసుకొని మనము కూరల్లో వాడుకోవచ్చు. ఇంకోటి, ఎప్పుడన్నా వామిటింగ్స్ అయిన వారికి కూడా ఇవి 2-3 తొనలు ఇలా ఇవ్వచ్చు అన్నమాట. మన నిమ్మ తొనలు ఎలా ఇస్తామో
తినడానికి. అలాంటివి ఇలా 2, 3 ఇచ్చామనుకోండి, ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఆగిపోతుంది అన్నమాట. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం ఏదైనా జ్యూస్ చేసుకోవాలనుకోండి, ఒకవేళ ఉసిరి జ్యూస్ వేసి చేసుకోవాలి, దాన్ని మనకప్పుడు ఉసిరికాయలు దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవి కొన్ని నానేసిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట. మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసామనుకోండి, మెత్తగా అయిపోతుంది. అందులో కొంచెం తేనె కలుపుకొని తాగేయచ్చు అన్నమాట. అలా కూడా మనము ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఉన్నాయి కదా అని చెప్పానని మరి ఎక్కువ మోతాదులో కూరలు వేసుకోవాలి కదా అని చెప్పని కొంతమంది ఏం చేస్తారంటే, చాలా మంచిది అని చెప్పానని ఇన్ని వేసేసుకున్నారనుకో, అది ఇబ్బంది. ఏదైనా కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే మనం తినే ఫుడ్ కూడా మితంగా తింటే ఆహారం, పరిమితి మించి తింటే విషం. కాబట్టి ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఇవి వచ్చేసి మనము మీకు ఉసిరికాయలు దొరికినాయి అనుకోండి, ఈ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి సంవత్సరం మొత్తం మీదకి మనం 10 కేజీలను పెట్టుకోవచ్చు. 10 కేజీలు అయితే ఎన్ని కేజీలు వస్తాయి మనకు? మహా అయితే 2 కేజీలు 3 కేజీలు అవుతాయి ఉరుగులు 10 కేజీలు పెడితే. ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది కాబట్టి, ఇంకా అలా ఎండిపోతాయి కాబట్టి. ఇవి కిలోన్నరకు 300 వచ్చినాయండి. దాన్ని బట్టి మనం లెక్కేసుకోవడం అన్నమాట. కాబట్టి కేజీ వచ్చేసి 100 రూపాయలండి నేను తీసుకున్న ఉసిరికాయలు. అయితే ఇవి 1.5 కేజీ ఉసిరికాయలు. ఇంకా ఈరోజు ఎండబెట్టేసేసి బాగా ఎండిపోయినాయి. ఇంక ఈరోజు ఎండబెట్టి ఎత్తి పెట్టేస్తాను అన్నమాట ఒక డబ్బాకి. అంతకుముందు 1 కేజీ పెట్టి ఉన్నాను. అవి అప్పుడప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటు 1, 2 తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట నోట్లో వేసుకోవడానికి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య నేనైతే చిరుధాన్యాలు ఎక్కువ వాడుతున్నాను, ఇలాంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాను. కాబట్టి బయట అంటే ఎక్కువ దొరికి నేను ఫ్రూట్స్ అది అట్లా కొనుక్కొచ్చేదాన్ని. ఈ మధ్య నా ఫ్రూట్స్ కూడా కొనటం మానేసాను. ఎందుకు, ఆల్మోస్ట్ ఇవే సరిపోతున్నాయి, గెండసిగడ్డలు ఇలాంటివి. తర్వాత నిన్నైతే జొన్నలు వేపానన్నమాట. అలా కొన్ని రోజులేమో నువ్వులు వేపుకొని అలా. ఇంకా బయట ఫుడ్ అనేది కొనడానికి ఆస్కారం లేకుండా పోతుంది, ఇవే సరిపోతున్నాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇదిగోండి, ఇది మనీ ప్లాంటు. ఈ మనీ ప్లాంటు ఈ 2 ఆకులు ఉన్నప్పుడే నేను ఈ చిన్న మన డ్రింక్ బాటిల్లో పెట్టాను అన్నమాట, కట్ చేసి. అంటే వాటర్లోనే పెట్టేశాను రూట్స్. అయితే చూడండి, రూట్స్ చాలా బాగా వచ్చినాయి. ఇవేంటంటే ఒక 2 రోజులకు ఒకసారి మనం వాటర్ మార్చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, కొత్త రూట్ వచ్చేసింది చూడండి. కొత్త రూట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇవి ఇక్కడ కొత్త రూట్స్ వచ్చినాయి అన్నమాట. గ్రోత్ కూడా బాగా, వాటర్ కంటెంట్లో కూడా బాగా పెరుగుతుందండి. కాబట్టి ఇంకా కొన్ని డబ్బాల్లో కూడా ఇది పెరిగిన తర్వాత మళ్ళీ దీని నుంచి వేరు చేసి మళ్ళీ ఇంక వేరే 2, 3 డబ్బాల్లో కూడా పెడదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో కాబట్టి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, వాటర్లో భూమిలో ఉన్నంత ఫ్రెష్గానే ఉందన్నమాట. అంతకంటే ఇంకెక్కువగానే ఉన్నట్టుంది అనుకుంటే, ఎందుకంటే నీటిలో నిజంగా దేవుని సృష్టి అద్భుతం కదండి. నీటిలో కూడా పెరిగే మొక్కలా ఉన్నాయని చెప్పానని నేనైతే ఒక వీడియో చూశాను, అందులో చూశాను. అప్పటి వరకు నాకు తెలియదు. అంటే మనీ ప్లాంట్ మట్టిలోనే పెంచుతారు అనుకున్నాను, కానీ ఇలా వాటర్లో కూడా పెంచుతారని నాకు తెలియదు. కాబట్టి ఎవరు పాపం చేసిన వీడియో చూశాను కాబట్టి వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి నేను కూడా ఇలా చేస్తున్నాను. మీకు ఏదైనా యూజ్ఫుల్గా ఉంటే మొక్కలు పెంచుకోవడానికి, మీకు ఇంటి ముందు ప్లేస్ లేకపోతే ఇలా మనము డ్రింక్ బాటిల్స్లో కట్ చేసేసుకుని ఇలా కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. మన ఇష్టాన్ని ఇలా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మన ఆలోచన విధానము, మన ఆలోచనకి పదును పెడుతూ ఉండాలన్నమాట. అంతే, ఇంకా అంతకంటే ఇంకేం లేదండి. మనమేమి రాజ్యాలు వేయాల్సిన పని లేదు, అధికారులు చేయాల్సిన పని లేదు. కానీ ఈ హ్యాపీనెస్ ఇలాంటి రావాలంటే స్వచ్ఛమైన హ్యాపీనెస్ ఇదేనండి. ఇంకెందుకంటే ప్రకృతి కంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకేం ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్తారనమాట ఒక మాట. మనకి బోటనీ ఉంది కదండి, ఎక్కువ ఈ వృక్షశాస్త్రం మొత్తం ఆయన రాశారన్నమాట. ఎవరంటే సొలొమోను గారు. ఆయన బోటనీ మొత్తం ఈ ఆకులు, ఈ కాండాలు, ఈ వేర్లు, ఇందులో ఉన్న వేర్లు, తర్వాత వచ్చేసి ఈ వీటిల్లోనే చాలా శాఖలు ఉన్నాయంట, ఈ ఆకులోనే చాలా విభాగాలు ఉంటాయంట. అవి మొత్తము బోటనీ మొత్తం ఆయన రాశారన్నమాట.
అయితే ఆయనకి 12వ సంవత్సరం అప్పుడు రాజ్య పరిపాలన చేయాల్సిన వచ్చినప్పుడు దేవుడిని అడుగుతాడు, ప్రభువా 6 లక్షల మందిని నేను పరిపాలన చేయాలి, నేను 12 సంవత్సరాలకి రాజునయ్యాను, మరి నాకు జ్ఞానం ఈ ప్రభువా, నేను వారిని ఎలా పరిపాలన చేయాలి అని చెప్పానని దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. అయితే దేవుడు అందుకు ముచ్చటేసి చిన్నపిల్లవాడు చాలా మంచి మాట అడిగాడు, జ్ఞానం ఏమని. కాబట్టి అని చెప్పానని దేవుడు ఆయనకి జ్ఞానము, బుద్ధి, వివేకము, ఆరోగ్యము, ఆయుష్కాలము, సర్వ సంపదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చారన్నమాట. అయితే ఆయన ప్రసంగి గ్రంథం రాశారన్నమాట. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం రాశారు. అంతేకాకుండా ఈ బోటనీ ఉంది కదా, ఇప్పుడు మనకి బైపీసీలో పిల్లలు ఇంటర్మీడియట్లో చదువుకునే బైపీసీలో ఉన్న బోటనీ మొత్తం ఆయన రాశారన్నమాట. ఆయన పేరు సొలోమన్ గారు. అయితే ప్రపంచ జ్ఞానంట ఆయన, ప్రపంచ కాదు అసలు ఈ ప్రపంచంలో అంతటి జ్ఞాని ఎవరు లేరంట. అంటే తర్వాత మన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అంటారు కదండి, అలా దేవుడు ఒక్కొక్కరికి అలాంటి ఆధిక్యతలు ఇచ్చారన్నమాట. అయితే ఆయన ఒక మాట అంటారన్నమాట, సూర్యుని కింద జరిగేవన్నీ సమస్తము వ్యర్థము వ్యర్థము, ఒక వ్యక్తి కడుపు నిండా తిని అన్నపానములు పుచ్చుకొని కంటి నిండా నిద్రపోవటమే ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్పిన ఒక మాట చెప్తారన్నమాట. నేను చానాళ్ళ బైబిల్ చదివేటప్పుడు ఎందుకు ఇలా అన్నారు, అదేంటి లోకంలో చాలా ఉన్నాయి కదా, చాలా అధికతలు ఉన్నాయి కదా, కానీ ఎందుకు అన్నపానముల గురించే చెప్పారు అని, కంటి నిండా నిద్ర గురించే చెప్పారని చూస్తే ఈ రోజున తిన్న అన్నం అరక్క గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి సరైన నిద్ర లేక, సరైన నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వల్ల సరైన నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాకు జ్ఞానోదయం అయిందన్నమాట. అంటే స్వయ అనుభవానికంటే మించింది ఇంకోటి లేదు కదండి. కాబట్టి అంటే ప్రతి మాటలు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారనేది మనకు ఆలోచన చేస్తే రాదు. అవి కొన్ని మర్మాలు, అవి మనకి తెలియబడి చేసినప్పుడు మాత్రమే తెలుస్తాయి, కానీ అన్ని విషయాలు మనకు తెలియదు అన్నమాట. చాలామంది అనుకుంటాం మనము, అరే వాడికి తెలియదా, ఎదిగాడురా, చదువుకున్నాడురా బాగా, వాడికి అన్నీ తెలుసు కదరా, అన్నీ చేస్తాడు కదరా, వాడికి ఎందుకు తెలియకుండా పోయిందిరా అంటాం. కానీ కొన్ని మర్మాలు దేవుడు బయలుపరచడు కొంతమందికి. అలాగనని పెద్ద పెద్ద జ్ఞానవంతులకే అన్ని విషయాలు తెలుసు అంటే అది కూడా కాదు. అసలు చదువు లేదు వీళ్ళకి ఏం తెలియదు అంటే అది కూడా కాదు. చదువులేని వారికి అన్నీ తెలిసి ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళకి కూడా కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. అంతేగాని చదువుకున్నంత మాత్రాన అన్నీ తెలుసు అనడానికి లేదు, చదువు లేనంత మాత్రాన ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం, ఒక్కొక్క జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉసిరికాయల్లో ఒక గుణం ఇచ్చాడు దేవుడు. తర్వాత వచ్చేసి ఈ మనీ ప్లాంట్లో ఒక గుణం ఇచ్చాడు. రకరకాల గుణాలు ఇస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు ఉసిరికాయల్లాగా మనీ ప్లాంట్ ఉండలేదు, మనీ ప్లాంట్ ఉన్నట్టు ఉసిరి ఉండలేదు. దేన్ని స్పెషాలిటీ దానిదేనన్నమాట. కాబట్టి మనుషులు మనస్తత్వాలన్నీ కూడా వేరే అన్నమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.